పరిశుద్ధ గ్రంథాలు తెరిచి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. జకరియా ప్రవచన పుస్తకం మే నెల కొరకు దేవుడు మన షమ్మా మినిస్ట్రీకి ఇచ్చుచున్న వాగ్దానం. జకరియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. జకరియా ప్రవచన పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఇదే యెహోవా వాక్కు. ఈ మే నెల కొరకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఆమేననండి ఒకసారి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నా ఆత్మ చేతనే ఇది జరుగును. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా యేసయ్యకి మహిమ చెల్లించండి. ఆమేన్. ఈ మే నెలలో ఈ వాగ్దానం యేసు నామములో మీ అందరి పట్ల నా ప్రభు జరిగించునుగాక. ప్రియర జకరియా ప్రవక్తలందరిలో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. నలుగురే పెద్ద ప్రవక్తలు ఉంటే చిన్న ప్రవక్తలు చాలామంది ఉన్నారు. జకరియా ఒక చిన్న ప్రవక్త. చాలా దర్శనాలు చూశాడు. చాలా విలువైన మాటలు జకరియా ప్రవచన గ్రంథంలో మనం చదువుతాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ 4వ అధ్యాయం జెరుబ్బబేలు దేవుని మందిరానికి పునాదిని వేసే విధానాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో శక్తి చేత కాదు, బలముతో అంతకన్నా కాదు, ఇది నా ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఇదిగో కృప కలుగునుగాక. జెరుబ్బబేలు పర్వతమా, నిన్ను అడ్డగించడానికి నువ్వు ఎంతటిదానువు అని చెప్పి నీవు చదును భూమి అవుతావు అని చెప్పి జెరుబ్బబేలు చేతులు ఆ మందిరానికి పునాది వేశాయి. ఆశ్చర్యం. ఏ చేతులైతే మందిరానికి పునాది వేశాయో ఆ చేతులే మందిరాన్ని ముగించాయి. అద్భుతంగా దేవుని మహాకృప ఆత్మ ద్వారా దేవుడు ఆ మందిరాన్ని కట్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ శక్తి చేత ఇప్పటి వరకు ఎన్నో మీరు చేసుకుంటూ వచ్చారేమో. కొన్నిసార్లు చేసి ఇక నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నా శక్తి ద్వారా ఏమీ జరగట్లేదని కొన్నిసార్లు నువ్వు ఒకవేళ విసిగిపోయావేమో. మరికొంత సందర్భాన్ని ఆలోచించి, బలము ద్వారా అనేకమైన బలాలు ఉన్నాయి మనిషికి ధనబలం ఉన్నది, మనిషికి జ్ఞాన బలం ఉన్నది. రకరకాల బలాలు చేత ఒకవేళ నీ బలము ద్వారా ఇది అవుతుందని ఎన్నో విధాలుగా నువ్వు ప్రయత్నిస్తూ వచ్చావేమో. శక్తి చేత అవ్వలేదు, బలము చేత కూడా అవ్వలేదు. ఇంకా నా వల్ల కాదు, ఇక జరగదలే, నేను ఏ ప్రయత్నం ఇంక చేయకూడదు అనుకుంటున్నాను అని ఒకవేళ విసిగిపోయిన ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. శక్తి చేత కాదు, బలముతో కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారానే జరుగునుగాక. యేసు నామములో మీ కుటుంబాల్లో దేవుని ఆత్మ కార్యాలు జరుగునుగాక. దేవుడు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. మన జీవితాల్లో కూడా ప్రయత్నించి ఆగిపోతూ ఉంటాం. నాకు సేవకు వచ్చిన కొత్తలో ప్రారంభ దినాల్లో పరంజ్యోతి స్కూల్ దగ్గర అద్దెకుండి సేవ చేస్తున్న రోజుల్లో ఒక అన్నయ్య వచ్చి ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. ఏంటన్నయ్య అని అడిగితే వారు చెప్పిన మాట, అయ్యా పాస్పోర్ట్ అయితే రెడీగా ఉంది, విదేశాలకు వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాను పాస్టర్ గారు, తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రయత్నం చేస్తూనే వచ్చాను, ఏజెంట్ల ద్వారా ప్రయత్నం చేస్తూ వచ్చాను, మా బంధువులు
విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి వీసా పంపించండి అని ప్రయత్నిస్తూ వచ్చాను. ఇదిగో జనవరిలో వచ్చేస్తుంది అన్నారు, జనవరి అయిపోయింది. ఫిబ్రవరి నెలలో వచ్చేస్తుంది అన్నారు, ఫిబ్రవరి రాలేదు. మార్చి అయిపోయింది, మే అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, జూన్ అయిపోయింది, ఇదిగోండి అక్టోబర్ నెల కూడా వచ్చేసింది. అయ్యగారు 10 నెలల నుంచి ప్రయాసపడుతున్నాను, కానీ పాస్పోర్ట్ అయితే రెడీగా ఉంది, వీసా అయితే ఇదిగో పంపించేస్తాను అదిగో పంపించేస్తాను అంటున్నారు, కానీ ఎవరూ పంపించట్లేదండి. డబ్బులు కూడా కట్టేశాను, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అని ప్రభువు సందులో ప్రార్థన సహాయం కొరకని వచ్చాడు. నేను ఒకటే చెప్పాను, నీవు మనుషుల ద్వారా ప్రయత్నించిన ప్రయత్నం అవ్వకపోవచ్చు, కానీ ఒకవేళ నీ జ్ఞానం ద్వారా ప్రయత్నించిన ప్రయత్నాలు అవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆత్మ ద్వారా తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే దేవుని మహిమను చూస్తారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఖచ్చితంగా నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు బ్రదర్ అని చెప్పడం జరిగింది. దేవుని మహాకృప, ఆయన విశ్వాస ప్రకారంగా, ఆయన నమ్మికను బట్టి, దైవ సేవకులుగా చేసిన ప్రార్థన బట్టి దేవుడు తన ఆత్మ కార్యాన్ని మొదలుపెట్టాడు. ఆశ్చర్య రీతిగా విదేశాలకు వెళ్ళటానికి దేవుడు ఆ సహోదరుడికి అవకాశాన్ని ఇచ్చాడు. వెళ్ళిన తర్వాత మరలా ఫోన్ చేసి, అన్నయ్య ఒక్క నెల రోజులు కూడా ఇక్కడ ఉండలేనన్నయ్య, వచ్చేస్తానన్నయ్య అని మరలా నేను అన్నాను, శక్తి చేత కాదు, బలముతో కాదు, దేవుడు ఆత్మ కార్యాన్ని మొదలు పెడతాడు. నెల రోజులు చాలా ఓపికగా ఎదురు చూశాడు. 2వ నెలలోకి వచ్చినప్పటికీ వచ్చేస్తావా అన్నాను, రానన్నయ్య. 2 సంవత్సరాలు అయింది, రాలేదు. 3 సంవత్సరాలు అయింది, రాలేదు. 4 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరేంటి సీరియస్గా ఉన్నారు? వెళ్దాం అనుకున్న ప్రయత్నం అవలేదు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు బాగా స్థిరపడ్డాడు. అక్కడి నుంచి డబ్బులు పంపించాడు, 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నారు. సో ఈ సందర్భం అంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, కొన్నిసార్లు మానవులుగా మన శక్తితో ప్రయత్నిస్తూ ఉంటాం, మానవులుగా మన బలంతో ప్రయత్నిస్తాం, అవ్వవు. అయితే నువ్వు ఆత్మ సహాయం, దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుంటే ఖచ్చితంగా నీ ఇంట్లో దేవుడు కార్యాలు మొదలు పెడతాడు. ఈ నెలలో అదే ప్రభు చెప్తున్నాడు, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. ఆమేనని చెప్పండి. కొన్ని ఉదాహరణలు బైబిల్లోంచి, కొన్ని సందర్భాలు వాక్యానికి అనుబంధంగా మీకు గుర్తు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గిద్యోన్ గానుగు చాటుకు వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. వినాలి, దేవుడు పిలిచాడు, గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, మిద్యానీయులు చేతిలో ఉండిపోయిన ఇశ్రాయేలును విడిపించాలి. గిద్యోన్ అంటాడు, నేనెంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది అని తన స్థితిని ఒప్పుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రభువేమో అంటాడు, గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలును విడిపించాలని దేవుణ్ణి సూచనలు అడగటం మొదలుపెట్టాడు. మనం కూడా ఏదైనా దేవుడు ఒక మాట ఇస్తే సూచనలు అడుగుతూ ఉంటాం. నిజంగా నన్ను సేవకు పిలిచావా, నిజంగా ఈ ఉద్యోగం ఇస్తావా, నిజంగా ఇల్లు కడతామా, నిజంగా ఈ కుటుంబంలో ఈ అద్భుతం జరుగుతుందని సూచనలు అడుగుతూ ఉంటాం. అలాగా సూచనలు అడుగుతున్నప్పుడు గిద్యోను సూచనలు అడిగాడు దేవుణ్ణి, ఈ కళ్ళం మీద మాత్రమే మంచు కురవాలి, ఇంకెక్కడ కురవకూడదు. దేవుడు ఓకే అన్నాడు. సెకండ్ టైం, ఈ కళ్ళం మీద మంచు కురవకూడదు, చుట్టూ మంచు కురవాలి, ఓకే అన్నాడు. సరే, ఇప్పుడు గిద్యోను యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు. మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించాలి. గిద్యోను యొక్క ఆలోచనలు ఏంటో తెలుసా? బయలుదేరిన వాళ్ళు, యుద్ధానికి బయలుదేరిన వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది అంటే 32,000 మంది బయలుదేరారు. మనం కూడా స్ట్రెంగ్త్ని చూసినప్పుడు ఏమనుకుంటామంటే, వీళ్ళు నిజంగా ఈ 32,000 మందితో అద్భుతమైన యుద్ధం జరుగుతుంది, ఏ సందేహం లేదని గిద్యోను ఫిక్స్ అయిపోయాడు. దేవుడు అన్నాడు, 32,000 మంది కాదు, వాళ్ళకి పరీక్ష పెట్టు. నిజమే, ఎందులైనా మనకి పరీక్ష కావాలి. ఒక ఎగ్జామ్ అయినా, ఒక ఉద్యోగం అయినా, ఏది చేయాలన్నా, ఒక సేవ చేయాలన్నా కూడా టెస్టింగ్, పరీక్ష చాలా అవసరం.
వాళ్ళు సంపూర్ణంగా దేవునిలో ఉంటారా లేదా ఖచ్చితంగా పరీక్ష అవసరం. ఇప్పుడు 32,000 మంది పెర్ఫెక్ట్ అనుకోవద్దు. నువ్వు పరీక్ష పెట్టు. వెళ్ళాడు, ఇదిగో పరీక్ష పెట్టాడు. ఇంచుమించు ఆ యుద్ధంలో 32,000 మంది బయలుదేరితే 10,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 10,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇక గిద్యోను ఎంతమంది ఉన్నారు? 22,000 మంది. వీళ్ళేమన్నా పర్ఫెక్టా? మళ్ళా పరీక్ష. 32,000 మందిలో 10,000 మంది వెనక్కి వెళ్ళిపోతే 22,000 మందిలో మిగిలిన వాళ్ళు చివరికి ఎంతమంది అంటే 300 మంది. దివిటీలు, పాత్రలు అన్నీ రెడీ చేశాడు. వాక్యంలో మనం చదువుతాం కదా, గిద్యోన్కి దేవుడు ఆత్మ బలం ఇచ్చాడంట. గిద్యోన్ని ఆత్మదేవుడు బలపరిచారంట. 32,000 మందితో చేయాల్సిన పని 300 మందితోనే ఆత్మదేవుడు ఆత్మకార్యాన్ని జరిగించాడు. చప్పట్ల గొడతో ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ఈరోజు నేను చెప్పగలిగిన మాట, నీ జీవితంలో ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం, ఎన్నో కలలుగంటాం, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అని అనుకుని ఉండొచ్చు. అఫ్కోర్స్ అలా జరగకపోతే నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ దేవుని ఉద్దేశం ఆయన ఆత్మ ద్వారా కార్యాలు చేయాలనుకుంటాడు. గిద్యోను యుద్ధం నిజంగా ఎలా జరిగిందంటే అది ఆత్మ ద్వారానే ప్రభు జరిగించాడు. ఓకే, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. శాంసోన్. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే శాంసోన్ పట్ల దేవుని యొక్క ప్రణాళిక శక్తి చేత కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా. శాంసోన్ని దేవుడు ఆత్మతో బలపరిచాడంట. మేకపిల్లని సింహాన్ని మేకపిల్లని చీల్చినట్లు చీల్చేశాడు. బైబిల్లో వెరీ క్లియర్గా రాశారు, శాంసోన్ని ఆత్మ బలముతో దేవుడు బలపరచగా ఒక సింహాన్ని పట్టుకుని మేకపిల్లని చీల్చినట్లు చీల్చేశాడు. ఆ తర్వాత 300 నక్కలు పట్టుకున్నాడు. ఫిలిస్తీన్ల పంటని సర్వనాశనం చేశాడు. వాక్యంలో మనం చూస్తాం కదా, ఒక చిన్న గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్ని హతమార్చాడు. జనపనారతో పెద్ద పెద్ద తాళ్ళుతో కట్టేశారంట శాంసోన్. ఇలా అంటే అవి విడిపోతా వచ్చాయి. శాంసోన్ ఇలా ఎలా చేయగలిగవు ఈ కార్యాలన్నీ కూడా? ఆయన చెప్తాడు, ఆత్మదేవుడు జరిగించాడు. చనిపోయే ఆఖరి సమయంలో కూడా బ్రతుకున్నప్పుడు కంటే ఆఖరిలో చేసిన కార్యాలు ఇంకా అద్భుతంగా వచ్చాయి. ఇవన్నీ ఎలా జరిగినాయి? ఒకటే, ఆత్మదేవుడు వారిని బలపరుస్తూ వచ్చాడు. ఈ మే నెల నీ శక్తి మీద నువ్వు ఆధారపడొద్దు, నీ బలం మీద నువ్వు ఆధారపడొద్దు. కానీ పిల్లల భవిష్యత్తు ఏంటయ్యా, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు ఏంటయ్యా, ఇల్లు విషయంలో ఏంటయ్యా, కూతురు వివాహ విషయంలో ఏంటి ప్రభువా, ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి ప్రభువా, నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. నీ శక్తితో నీ బలముతో ప్రయత్నించినవన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆత్మ మీద ఆధారపడు. యేసు నామములో నీ పట్ల దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఆత్మదేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎండిపోయిన ఎముకల్లోని కూడా జీవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా జరిగింది? అది ఆత్మకార్యం. నువ్వు విశ్వసించు. ఇశ్రాయేలు ప్రయాణమే వెళుతున్నారు. ఎరుకో అనే చోటుకు వచ్చినప్పటికి అన్ని ద్వారాలు, డోర్స్ అన్ని క్లోజ్. కొన్నిసార్లు అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ కోసం దేవుడు ఒక డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడని. ఆమేన్ చెప్పండి ఒకసారి. అంతే, అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోయినవి. ఎటు వెళ్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళే దారి లేదు వాళ్ళకి. ఎరుకో చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టినప్పుడు ఎరుకో అడ్డుగా ఉన్న గోడలన్నీ దేవుడు కూల్చేశాడు. నీ జీవితంలో ఏది ఆశీర్వాదం అని పొందుకోకుండా ఏది అడ్డు వస్తుందో, కొంతమందికి గర్భఫలం అనే ఆ ఆశీర్వాదం పొందుకోకుండా ఏదో ఒకటి అడ్డు, కొంతమందికి ఉద్యోగం అనేది పొందుకోకుండా, ఆ ఆశీర్వాదం అనేది పొందుకోకుండా ఏదో ఒక ఆటంకం,
కొంతమందికి ప్రమోషన్, కొంతమందికి ట్రాన్స్ఫర్, కొంతమందికి ఇల్లు, కొంతమందికి వివాహము దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్న సందర్భం, ఏదో ఒకటి అడ్డు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు స్తుతించటం మొదలుపెట్టు, ఆయన ఆత్మకార్యాన్ని మొదలు పెడతాడు. యేసు నామములో అలాగు జరుగునుగాక. ఇశ్రాయేలీలు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. అడ్డు ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డు. అంతే, దేవుడు ఆత్మకార్యం. మోషే కర్రను చాపగా సముద్రాన్ని దేవుడు రహదారిగా మార్చాడు కదా. ఇవన్నీ చదువుకుని విడిచిపెట్టడం కాదు, అవి దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రజల ఎడల చేశాడు. మన ఎడల కూడా ప్రభు చేస్తాడు. మరొక్కసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చెప్దాం అందరం, శక్తి చేత కాదు, నోటితో ఒప్పుకోండి, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా నీది జరుగునుగాక. ఆమేన్. ఇక దావీదు గొల్యాతుతో యుద్ధం చేసినప్పుడు మీరు అబ్జర్వేషన్ చేశారు లేదో కానీ, నాకు ప్రతిసారి అది గుర్తొస్తున్నప్పుడల్లా ఆలోచిస్తూ ఉంటాను. గొల్యాతు చాలా హైట్ ఉన్నాడు, దావీదు చాలా డౌన్. గొల్యాతు చాలా వెయిట్, దావీదు చాలా డౌన్. వాక్యంలో మనం చదివితే ఏ ఆయుధాలు పట్టుకెళ్ళలేదు దావీదు, తన చేతిలో ఉన్న రాళ్ళు జస్ట్. గొల్యాతు అంటాడు, నేనేమన్నా కుక్కనా? వెళ్ళాడు యుద్ధం చేయటానికి. ఎవరినైనా కొట్టేటప్పుడు కొడితే వెనక్కి పడాలి, కానీ గొల్యాతు ముందుకు పడ్డాడు, బోర్ల పడ్డాడు. కారణం ఏంటంటే వెనకాల నేను చేసిన యుద్ధం ప్రభు ఆత్మ ద్వారా చేశాడు. దేవునికి స్తోత్రం. సో నువ్వు అదే విశ్వసించు. ఏ కార్యం నీలో దగ్గర వరకు వచ్చి ఆగిపోయిందో నీ శక్తి మీద ఆధారపడద్దు. నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఈ మే నెలలో సేవ. ప్రభా, నా శక్తి ద్వారా వద్దు, నా జ్ఞానం నా బలం ద్వారా వద్దు, నీ ఆత్మ ద్వారా చెయ్యి. వాగ్దానం ఇచ్చావు కదా, తప్పకుండా నెరవేర్చేయని ప్రార్థన చేశాను. యేసు నామములో ఈ కార్యం మీ ఎడల దేవుడు జరిగించునుగాక. నా ప్రశ్న, శక్తి చేత కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా చేస్తానన్నాడు కదా దేవుడు. ఆత్మ ద్వారా ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఆత్మ ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే, ఒక 5 సమాధానాలు, 5 మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ శక్తి ద్వారా కాదు, నీ బలముతో కాదు, దేవుడు తన ఆత్మ ద్వారా చేసే కార్యాలు ఎలా ఉంటాయో ఒక 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. మొదటి మాట, దేవుడు తన ఆత్మ ద్వారా ఎలాంటి కార్యాలు చేస్తాడో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చాలు. దేవుడు తన ఆత్మ ద్వారా చేసే కార్యాలు ఏంటి అంటే, మొదటి మాట, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో అని రాశారు. మొదటి మాట, ఆత్మ చేత ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే, ఆత్మ చేత నడిపించబడతాము. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి, ఆత్మ చేత నడిపించబడతాము. ఆమేన్. సో ఆత్మ చేత నడిపింపు, ఆత్మ నడిపింపు. దేవుడు తన ఆత్మ ద్వారా చేసే కార్యం ఏమిటంటే, ఒక నడిపింపు ఇస్తాడు నీకు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఆయన ఆత్మ కార్యం నీలో జరిగే కార్యం ఏమిటంటే, ఖచ్చితంగా ఒక గైడెన్స్ ఇస్తాడు దేవుడు నీకు. ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదు, ఇది నాకు కరెక్ట్ కాదు. తప్పకుండా ఒక ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మ ఏం చేస్తారంటే, ఆత్మ దేవుడు చేసే కార్యం ఏమిటంటే, నేను నడిపిస్తూ ఉంటా. ఆత్మ నడిపింపు. ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. ఆత్మ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఆత్మ చేత దేవుడిని నడిపిస్తాడు.
ఆత్మచేత నడిపించబడే వారందరూ దేవుని కుమారులు అనబడతారని వాక్యం అంటుంది. ఆత్మీయులైన మీరందరూ కూడా మీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఏది చేసినా. కొన్నిసార్లు మనం ఎదిరించి కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు మరలా మనల్ని సరైన రూట్లోకి నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఆత్మీయులైన మీరు మన ఎదుట కొన్నిసార్లు కయ్యను నడిచిన మార్గం గుర్తొస్తూ ఉంటుంది. ఆ మార్గం గుండా కూడా మనం వెళ్ళకూడదు. కొన్నిసార్లు బిలాము వెళ్ళిన దారి గుర్తొస్తుంది, అటువైపు కూడా కాదు. ఆత్మ నడిపింపు ఒకటి ఉంటుంది, ఇలాగ వెళ్ళాలి. దేవుని సందులను అలా ఆలోచిస్తూ ఉండగానే నీకు గైడెన్స్ వస్తుంది. ఏదైనా ఒక ఇల్లు కట్టాలని నీ మనసులోకి ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే ఆత్మ ఆలోచన కోరుకోవాలి. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దరిదాపుగా ఒక 20 కుటుంబాలు నాకు పరిచయం. ఇల్లు కట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసి ఇల్లు పూర్తయ్యే వరకు కూడా మధ్యలోనే ఇక ఇల్లు మా వల్ల కాదు కట్టలేమనుకుని ఆ ఇల్లు ప్రయత్నాలు ఆపేసుకున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు. మరికొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు మధ్యలోనే ఆపేసుకోవటం, కొంతమంది సేవా ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు. ఎందుకు అలాగంటే వాళ్ళకి ఆత్మ నడిపింపు లేక. ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, దేవుడు తన ఆత్మ చేత నీకు ఒక ఆలోచన ఇస్తాడు. ఏది చేయాలన్నా నువ్వు ప్రార్థన పూర్వకంగా మొదలుపెట్టు, ఆత్మ ద్వారా ఒక నడిపింపిచ్చి నేను నడిపిస్తూ ఉంటాడు. వివాహ సంబంధాలు మే నెల వచ్చిందంటేనే చాలా పెళ్ళి ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే దేవుని ఆత్మ ఆలోచన కోరుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే ఎలియాజర్ చూడండి, ఒంటెల్ని మోకరింపచేసి నేను వెళుతున్న ఈ ప్రయత్నం నువ్వు సఫలపరచని ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ ఆలోచన ప్రకారంగా వెళ్ళాడు. అందుకే వెళ్ళిన తర్వాత ఆ సంబంధం సెట్ అయింది. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న మీరు ఎవరైతే యోగ్యులో అని అనుకుంటున్నారో వీళ్ళైతే యోగ్యులని మనం భౌతిక రూపాన్ని చూస్తూ ఉంటాం. బాహ్య రూపం అందరికీ బాగా కనబడుతూ ఉంటుంది, కానీ అంతరంగ స్వభావం చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు పెళ్లి సంబంధం అంటే నాకు బాగా గుర్తుమాట. పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు ఒక చోట వాక్యం చెప్పడానికని నన్ను తీసుకుని వెళ్ళాను. మీటింగ్ అయిపోయింది, వచ్చేసాం. వాళ్ళు పరిచయస్తులే. మొత్తం మీద వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి వెళుతూ ఉండేవారు. వారు చెప్పిన మాట ఏమిటంటే, అక్కతో మాట్లాడుతూ దేవుని సందులో పిల్లలు ఎదుగొస్తున్నారు కదా, వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అని సేవకులుగా నాతో అక్కతో చెప్తా వచ్చారు. చెప్పగా వస్తే మేము చెప్తా ఉండేవాళ్ళం, ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆ అక్క వాళ్ళు బాగా చదువుకున్నారు, వాళ్ళ నాన్నగారు సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళ అన్నోళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ సహోదరి కూడా మంచిగా బీఈడీ చేశారు. ఒక మంచి సంబంధం కోసమని వాళ్ళు ఎదురు చూడగా సేవకులుగా ప్రార్థన సహాయం అయితే కోరుకున్నారు. మేమైతే ప్రార్థన చేస్తాం. అయితే ఆ సహోదరి యొక్క ఆలోచన ఏమిటంటే, ఈరోజు ఒక పెళ్లి సంబంధం వస్తుంది, వచ్చే ఆ పెళ్లి సంబంధం గురించి ప్రార్థనలో కూర్చుందంట. ప్రార్థనలో కూర్చుని తన మనసులో ఇలా అనుకుందంట, నేను ఈరోజు ప్రార్థన పూర్వకంగా వచ్చే సంబంధం గురించి, ప్రభా వాళ్ళు నిజంగా యోగ్యులైతే, నిజంగా అర్హులైతేనే ఈ సంబంధాన్ని నువ్వు ఓకే చేయి. ఇక పెళ్లి చూపులు అంటున్నారు, వస్తానంటున్నారు, రెడీ అవుతున్నాం, మిచ్చిరి తినేసి వెళ్ళిపోతున్నారు, థమ్సప్ తాగి వెళ్ళిపోతున్నారు, నచ్చలేదు అంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతిసారి ఇది ఎదురవుతుంది. పాపం వయసు పెరుగుతూ ఉన్నది, 30 వచ్చేసినాయి. ప్రతిసారి సంబంధం వస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తామంటున్నారు, ఏం చెప్పట్లేదు. మళ్ళీ వీళ్ళే ఫోన్ చేస్తూ ఉంటుంటే పెళ్ళి కొడుకు నచ్చలేదంటండి అనేవారు. ఆ సహోదరిక వారం రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో కూర్చుంది. ప్రార్థన చేసుకుని సిద్ధపడి
ఆ పెళ్ళి సంబంధం వచ్చే రోజు ఇలా అనుకుందంట దేవుణ్ణి, ఖచ్చితంగా ఇది నీ నడిపింపు అయితే నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నచ్చిందని చెప్పాలి, ఒకే చేయాలి, వీలుంటే ఈ నెలలోనే వివాహం అయిపోవాలి. అలాగ ప్రార్థన పూర్వకంగా ఆమె సిద్ధపడిందంట. దేవుని సందులో ఒక ఆత్మ ఆలోచన దేవుడిచ్చాడు, సంబంధం వచ్చింది, చూడటంగానే నచ్చింది, వీళ్ళ పద్ధతులు వాళ్ళ పద్ధతులకి నచ్చాయి. ఆశ్చర్యం, నెల తిరగకుండగానే వివాహం ఆ సహోదరి జీవితంలో జరిగింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో నేనంటాను, ఆత్మ ఆలోచన దేవుడిస్తాడు. వివాహ సంబంధాల ప్రయత్నాలు కూడా తల్లిదండ్రులుగా మనం ఎన్నో అనుకుంటాం, కానీ వాళ్ళు మంచోళ్ళు అయితే చాలు. గవర్నమెంట్ జాబ్ రావాలి, ఓకే, ఎన్నో ఆశిస్తాం, కానీ వాళ్ళ వ్యక్తిత్వం మంచిదై ఉండాలి. అందుకోసం దేవుని ఆలోచన మీద ఆధారపడితే తప్పక దేవుడు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మీకు ఒక మంచి మోడల్గా చెప్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. లేఖనాల్లో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యమునకు నడిపించబడి, ఆత్మచేత అరణ్యమునకు నడిపించబడి. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఆయన ప్రయాణం కూడా ఎలా పడితే అలా కాదు, ఆత్మచేతే నడిపించబడుతూ వచ్చాడు. అందుకే సాతాను అపవాది శోధించిన ఆయన ప్రయాణం ఆగలేదు. శోధకుడు ఎప్పుడు కూడా నేను శోధిస్తూనే ఉంటాడు. యేసు ప్రభువుకే శరీర ఆశ చూపించాడు, నేత్రాశ చూపించాడు, జీవపు ఉడంబన చూపించాడు. ఏ వైపు కూడా జయించగలిగి ఆత్మచేత ఎలా నడిపించగలిగాడంటే, ఆయన పొందుకున్న ఆ అభిషేకాన్ని గురించి లేఖనాలను చెప్తుంటుంది. ఆత్మచేత ఆయన నడిపించబడి. మీ జీవితాల్లో కొన్ని సందర్భాలు చూస్తే అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటాయి, ఏది చేయాలో అర్థం కాదు. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. నేను ఒక వాగ్దానాన్ని సిద్ధపరచుకుని ప్రార్థన పూర్వకంగా ఆ నెలంతా ప్రార్థన చేసుకుని వచ్చే నెల ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన వాగ్దానాలన్నీ ఒక బుక్ మీద రాస్తూ ఉంటారు. వాక్యం చదువుతున్నప్పుడు ఈ నెలలో ఏది చెప్పాలి ప్రభా, ఏది చెప్పాలి, చాలా మాటలు ఉంటాయి, అర్థం కాదు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక థాట్ వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో అది జరుగుతుంది. పోయిన నెలలో నాకు బాగా గుర్తు, మేలు చేయాలని నేను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. నిజంగానే మే నెలలో, ఆ యొక్క ఏప్రిల్ నెలలో అద్భుతంగా ఒక ప్రక్కన సభలు, ఓ ప్రక్కన సిబిసి, ఎక్కడ నిజంగా ఆత్మ సహాయం అంటే ఏంటో చెప్పన. ప్రతి సంవత్సరం పిల్లలకి పేరెంట్స్కి ఫోన్ చేసి, అమ్మా తీసుకురండి అమ్మా, పిల్లల్ని తీసుకురమ్మా. టీచర్లు కూడా ఫోన్ చేసి, అమ్మ టీచర్స్ మీదే బాధ్యత, ఎంతో హార్డ్ వర్క్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పిల్లలు అంత మాత్రంగానే వస్తూ ఉండేవారు. ఈ సంవత్సరం పరిచర్య చేయమని ఎవరిని రండని ఎవ్వరికి ఫోన్ చేయలేదు, పిల్లలు రండి అని ఎవ్వరికి చెప్పలేదు, టీచర్స్ కూడా ఎవ్వరికి చెప్పలేదు, ప్రార్థన మాత్రం చేసాం. దేవుడు ఆత్మకార్యం ఏమిటంటే, మొదటి రోజే టాప్ లేచిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మాకే అర్థం కాలేదు, మరలా రెండోసారి వంట అన్నట్టుంది. ఆ తర్వాత ఇక లాస్ట్ రోజుకి వస్తే పిల్లల సంఖ్య అధికమైపోయారు. ఇచ్చిన ఆర్డర్ గిఫ్ట్లు మరలా ఇంకొక 100 గిఫ్ట్లు ఎక్కువ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నాకు అర్థమైంది, ఆత్మకార్యం అంటే ఇలా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చప్పళ్ళు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? అంతే. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపో, ఆయన కార్యం మొదలు పెడతాడు. అసలు నేను ప్రతి సంవత్సరం గిఫ్ట్లు నేను కొనేవాడిని. ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తే, అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు ఇస్తే దాచుకుని, కొంత దాచి కొంత సిబిసికి ఏదైనా కొనాలనుకుని
పిల్లలందరికీ గిఫ్ట్లు కొనేసాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగ అన్నీ ఒక్కొక్కరిని దేవుడు లేపాడు ఆ సమయానికి. నేనంటాను ఆత్మకార్యాలు అలా ఉంటాయి. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావు జరగాలని, ప్రతి కార్యం తప్పకుండా దేవుడు చేస్తాడు. యేసు నామములో ఆత్మచేత మనమందరం నడిపించబడదుము గాక. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. 10:19. పేతురు ఆత్మచేత, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 19వ వచనం. పేతురు ఆ దర్శనాన్ని పొందుకుని, ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులను వెతుకుతున్నారు, ఇదిగో ముగ్గురు మనుషులను వెతుకుతున్నారు, నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, సందేహించకుండా వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. చాలండి. సందర్భాన్ని మనం చూస్తే ఆత్మ ముగ్గురు మనుషులను వెతుక్కుంటున్నారు, నువ్వు వెళ్ళాలి. ఆశ్చర్యం చెప్పనా, చాలామంది సేవకు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఎవరికి, సేవకు వచ్చిన వాళ్ళకి, కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనుకుంటూ ఉంటారు. విచిత్రం చెప్పనా, పేతురు ఒకరింటికి భోజనానికి అని పిలిచారు. పిలిచిన వాళ్ళు వంట అవ్వలేదు ఇంకా. మరి ఏ ఫ్రైలు వండుతున్నారో, ఏ వేపుళ్ళు వండుతున్నారో మనకు తెలియదు, కానీ 12 అయినా ఇంకా వంట అవ్వలేదు. మరి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు లేచారు నిద్ర మనకు తెలియదు. సరే, ఆ టైం కూడా వేస్ట్ అవ్వకూడదు. మధ్యాహ్నం టైం 12 అంటే ఇప్పుడు సరిగ్గా అవుతుంది. ఇప్పుడు మీకు ఆకలేసే సమయం ఇది. ఆలోచించండి, పేతురు స్థానంలో మనం ఉండి ఆలోచిద్దాం. ఒక ఇంటోళ్ళకి భోజనాన్ని పిలిచారు, వంట అవ్వలేదు, మధ్యాహ్నం 12 అయిపోయింది. ఆ టైంలో ఎవరికైనా ప్రార్థన వస్తుందా? భోజనానికని పిలిచిన వాళ్ళ ఇంటికి భోజనాన్ని ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తాం. పేతురు వంట అవ్వలేదంటే ఆవిడతో కూర్చుని, అమ్మా ఏ కూర వండుతున్నావమ్మా, ఏ పులుసు అమ్మ, నాకు ఇదంటే ఇష్టమమ్మా అని ఏం చెప్పలేదు. పేతురు వాళ్ళతో ఏం కబుర్లు ఎట్టకుండా మెద్ది మీదకి వెళ్ళిపోయి ఆ సమయంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చూడండి, ఓ పక్కన కడుపులో ఆకలి, ఎలకలు పరిగెట్టే సమయం, ఆకలి వేస్తుంది. పైన మధ్యాహ్నం 12 గంటలంటే సూర్యుడు వెలుగు ఎక్కువగా ఉంటుంది, ఆ కిరణాలు ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఓ పక్కన లోపల ఆకలి వేస్తుంది, పైనేమో ఎండ, కింద చూస్తేనేమో ఆ మిద్ది పైన, డాబా పైన ఎండ విపరీతంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరికి ప్రార్థన రాదు. కానీ పేతురు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. పేతురు కోసం ఆల్రెడీ కొర్నేలి ముగ్గురిని పంపించాడు. ఆల్రెడీ ఈ విషయాలన్నీ దేవుడు తనకు ఒక దర్శన రూపంలో చూపించాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, పేతుర్ని ఆత్మదేవుడు నడిపించిన విధానం, తన కొరకే ఒక ముగ్గురు మనుషులు వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం, కొర్నేలి ఇంట్లో పేతురు అడుగు పెట్టడం, ఆ ఇంట్లో అడుగు పెట్టడమే ఆ ఇంటోళ్ళందరూ రక్షించబడ్డారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో దేవుని ఆత్మ నడిపింపు అలా ఉంటుంది. కనుక ఆత్మచేత దేవుడు చేసే కార్యాలు ఏంటంటే, ఆత్మచేత నేను నడిపిస్తూ ఉంటాడు. ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం కొన్ని మాటలు చెప్తాను. కొన్నిసార్లు దెయ్యం నడిపిస్తుందో దేవుడు నడిపిస్తున్నాడో అర్థం కాదు కొంతమందికి. ఇది దేవుని ఆత్మ ప్రేరేపణో లేకపోతే సాతాని శోధనో అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఎక్కువగా మీరు ప్రభువు సందులో కనిపెట్టి ప్రార్థన చేస్తే కానీ మీరు ఆ కృప పొందుకోలేరు. ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు ఒక స్పష్టత వచ్చేస్తుంది మనకి. ఆ విధమైన దేవుని ఆలోచన మనకి దేవుడు నడిపించునుగాక. ఇక ఫిలిప్పు కూడా ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? యెరూషలేముకు వెళ్తూ ఉండేవాడు. ఒకసారి దేవుడు ఆత్మ చెప్తుంది, ఇదిగో నువ్వు వెళుతున్న దారిలో ఒక ఆయన ఉన్నాడు, యెరూషలేముకి ఆరాధనకి వెళుతున్నాడు. ఆయన మంత్రి, ప్రతిరోజు వాక్యం చదువుతాడు, కానీ ఏం చదువుతాడో అర్థం కాదు.
నువ్వు వెళ్ళి అదే దారిలో వెయిట్ చేయి, వస్తాడు. అతను చదువుతున్నది అర్థమవుతుందని అడుగు, చెప్తాడు. అతనికి సువార్త ప్రకటించని ఫిలిప్పుతో దేవుడు చెప్తే, ఫిలిప్పు మంత్రి వచ్చే దారిలో వెయిట్ చేస్తున్నాడు. గాజా నుండి యెరూషలేముకు వెళ్ళే దారిలో ఎదురు చూస్తున్నాడు. రావటమే, నువ్వు చదువుతున్నది నువ్వు అర్థం చేసుకుంటున్నావా అని అడిగాడు. నాకు చెప్పేవాళ్ళు లేకపోతే ఎలాగ అర్థమవుతుంది? పేతురు ఆ సందర్భంలో ఫిలిప్పు ఏ విధంగా నడిపించబడ్డాడు చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 29వ వాక్యం చూడండి ఒకసారి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళు, దానిని కలుసుకోనమని చెప్పాను. ఓకే. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, ఓకే. 38వ వచనం చూస్తే, ఇదిగో నీళ్లు, బాప్తీసం ఇవ్వటానికి ఆటంకమేమి అని అడిగినాం, రథం నిలుపమని ఆజ్ఞాపించిన. అప్పుడు ఫిలిప్పు నపంసకుడు ఇద్దరు నీటిలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చిన వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఫిలిప్పు మంచి సువార్థికుడు. సువార్త చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి కాదు, ఆత్మ నడిపింపు. ఎందరో సువార్త చేశారు, కానీ ఫిలిప్పు గొప్ప సువార్థకుడు. ఎంత గొప్ప సువార్థకుడు అంటే మంత్రికే బాప్తీసం ఇచ్చే కృప దేవుడిచ్చాడు. నువ్వు వెళ్ళు, మోవు అని దేవుడు ఆత్మచేత నడిపించాడు. మీరు పేజీ తిప్పండి, 16వ అధ్యాయంలోకి రండి. 7వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 16:7. 16:7. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారా, ఆత్మదేవుడే ఆటంకపరిచాడు, వెళ్ళనివ్వలేదంట. కొన్నిసార్లు ఆ నడిపింపు మనకి కావాలి, అది దేవుడిస్తాడు. అదే చెప్తున్నాడు, శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా. నేను ఆత్మ ద్వారా నేను ఏం చేస్తాను తెలుసా? ఆత్మచేత నేను నడిపిస్తాను. అలాంటి కార్యాలు యేసు నామములో ఈరోజు దేవుడు నీ జీవితంలో మొదలుపెట్టునుగాక. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మీకు బాగా అర్థం అవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆయన బజారుకి వెళ్ళి ఒక మేక పిల్లను కొనుక్కుని ఇలా ఇలా సంకులో పెట్టుకుని వస్తూ ఉన్నాడు. నలుగురు దొంగలు మాస్టర్ ప్లాన్ వేసి ఎలాగైనా సరే ఈ మేక పిల్లను మనం దొంగతనం చేసి అని ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. నలుగురు ఒక్కసారి వెళితే కుదరదు. ఆయన వస్తున్నాడు కదా, నువ్వు ఇక్కడుండు, నేను అక్కడుంటానని నలుగురు 4 ప్లేసెస్లో ఉన్నారు ఆయన వచ్చే దారిలో. వెంటనే ఈయన సిద్ధంగా ఉండి ఈ మేక పిల్లని ఎత్తుకుని నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. ఒక దొంగోడు ఆపి, సార్ ఏంటి సార్, ఈ కుక్కపిల్ల మీద ఈ నల్లటి కుక్కపిల్ల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అని అన్నాడు. బాబు, ఇది కుక్కపిల్ల కాదు, మేకపిల్ల అన్నాడు. లేదండి, కుక్కపిల్ల మీద ఎంత నల్లటి కుక్కపిల్ల మీద ఎంత ప్రేమ ఎందుకండి అన్నాడు. అన్న వెంటనే సందిగ్ధంలో పడ్డాడు యజమాని. మేకపిల్ల కుక్కపిల్ల, ఒకసారి అల్లెలో చెప్పండి. మనం ఇంటికి తాళం వేసిన తర్వాత కూడా డౌటే, మళ్ళీ లాగాలి. ఆల్రెడీ తాళం పడ్డది, మళ్ళీ లాగాలి, అంత డౌట్ మాట మనకి. ఇప్పుడు ఈయన వెళుతూ ఉన్నది, ఆయన కొనుక్కున్నది కుక్కపిల్ల మేకపిల్లే, కానీ ఆయన ఎవరు అడుగు, ఇది ఏంటి ఈ నల్లడి కుక్కపిల్ల. సందిగ్ధంలో పడ్డాడు. మళ్ళా అక్కడి నుంచి ఎర్రవంతుని కాడి నుంచి నల్లవంతుని దాకా వెళ్ళాడు. నల్లవంతుని దగ్గరికి వెళ్ళేప్పటికి అక్కడ దొంగోడు ఉన్నాడు. చూసి, సార్ అంకుల్, ఏంటి ఈ నల్లటి కుక్కపిల్లని కొనుక్కుని మళ్ళీ దీని మీద ప్రేమ కలిగి ఇలా ఎత్తుకొని తీసుకొస్తావేంటి అన్నాడు. ఇంకా అనుమానం కాస్త పెనుభూతం అయిపోయింది. ఇది కుక్కపిల్ల మేకపిల్ల అలా చూసుకుంటామన్నాడు. అక్కడి నుంచి అన్ని వంతులనే మనకి ఏదరపల్లి వంతుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ దొంగోడు ఉన్నాడు. ఇది కుక్కపిల్ల కుక్కపిల్లని ఎందుకు కొనుక్కున్నావు, ఎందుకు ఎత్తుకొస్తున్నావయ్యా బాబు, ఎంత ప్రేమ చూపిస్తున్నావు అంటే ఇక డౌట్ వచ్చేసింది.
ఇక ఎన్కౌంటర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎర్రొంతిన, నల్లొంతిన, ఎదరపిల్లొంతిన, ఎన్కౌంటర్ వంతిన. అక్కడికి వెళ్ళినప్పటికీ దొంగోడు రెడీగా ఉన్నాడు. ఏమండి ఈ నల్లటి కుక్కపిల్ల, అదేనండి నాకు ముగ్గురు చెప్పారండి, ఇదిగోండి బాబు ఎందుకు వచ్చిందని ఉంచేసుకో అని ఆయనకి చేతులు ఇచ్చాడు. తీసుకుని ఈ నలుగురు పండగ చేసుకున్నారు. ఇంతకీ వాడు బజారుకి వెళ్ళి కొనుక్కున్నది మేకపిల్లే, కానీ వాళ్ళు నలుగురు 4 స్థలాల్లో వాడు బుర్ర స్పూన్ లేకుండా తినేశారు. ఇక మైండ్ సెట్ పాడైపోయి వాళ్ళ చేతిలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన థాట్స్, లేకపోతే దేవుడు నేను నడిపించిన ఆత్మ నడిపింపు మధ్యలో అపవాదొచ్చి ఏదో ఒక శోధన తీసుకొస్తాడు. అప్పుడు నీ ఆలోచన ఏమవుతుందంటే, బాబు ఇన్ని బాధలు ఉంటాయా, వదిలే, ఇన్ని కష్టాలు ఉంటాయా, ఎవరు నా వల్ల కాదులే అని నీ మనసులో ఉన్న అభిప్రాయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఆత్మచేత ఆయన చేసే మొదటి కార్యం ఏంటో తెలుసా? నిన్ను ఆత్మచేత నడిపించబోతున్నాడు. యేసు నామములో కార్యములు జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. ఇక రెండో మాటలోకి వస్తున్నాను. సెకండ్ వన్ ఆత్మచేత దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? 1, ఆత్మచేత నడిపించబడతాం. 2, యెహెజ్కేలు 2వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని యొక్క స్వరం వింటిని, నీవు చక్కగా నిలవబడుము, చక్కగా నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టు. అంటే ఆత్మ ద్వారా దేవుడు చేసే మరొక కార్యం ఏంటో తెలుసా? దేవునిలో నిలబడతాము అనండి. కొంచెం గట్టిగా చెప్పాలా, మీ పక్క వాళ్ళు చెవిలో వినబడినట్టు చెప్పండి. దేవునిలో నిలబడతాము. గట్టిగా చెప్పండి, దేవునిలో నిలబడతాము. ఓకే, దేవుడు నీలో చేసే ఆత్మకార్యం శక్తి చేత కాదు, బలంతో కాదు, ఆ ఆత్మ ద్వారా ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? యెహెజ్కేలుని ఆత్మదేవుడు వచ్చి అంటాడు, చక్కగా నిలబడు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అంటే దేవుని ఆత్మ నిన్నెప్పుడు కూడా నిలబెడుతుంది, కానీ అపవాది దురాత్మ నిన్నెప్పుడు పడగొడతా ఉంటాడు. అది నువ్వు గ్రహించుకోవాలి. ఆత్మదేవుడు నీలో చేసే కార్యం ఏమిటంటే నిన్నెప్పుడు నిలబెడతా ఉంటాడు దేవుడు. చూడండి, చాలామంది విశ్వాసులు పరిస్థితి ఏదైనా వాళ్ళు బెండ్ అయిపోతూ ఉంటారు. అదే మన పెద్దోళ్ళు భలే సామెతలు చెప్తూ ఉంటారు, ఏ ఎండకి ఆ గొడుగుకే రకం ఎండ బాబు అని. పరిస్థితిని బట్టి బెండ్ అయిపోతూ ఉంటారు. ఆత్మీయులు ఎప్పుడు కూడా పరిస్థితిని బట్టి బెండ్ అయిపోకూడదు. కొంతమంది పడిపోతూ ఉంటారు, కొంతమంది జారిపోతూ ఉంటారు, కొంతమంది తొలగిపోతూ ఉంటారు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, 18 సంవత్సరాల నుంచి సీనియారిటీ, దేవుని మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామని అంటే 18 ఇయర్స్ అయ్యారు అంటదాం. 18 ఏళ్ల నుంచి ఉంది. 1 సంవత్సరం కాదు, 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉంటే అసలు ఎంత సీనియారిటీ భక్తిరాలు ఏమి అంటే అంత అద్భుతమైన భక్తిపరురాలు. 18 సంవత్సరాల నుంచి ఉంది ఆమె. ఉంది, కానీ ఏంటి ప్రయోజనం అంటే నడుము వంగిపోయిన స్థితిలో ఉంది, బెండ్ అయిపోయిన స్థితిలో ఉంది. దేవుని మందిరంలోనే ఉంది, ఇంకో చోట ఎక్కడా లేదు కదా. దేవుని మందిరంలోనే 18 సంవత్సరాల నుంచి ఉందంట ఆమె. ప్రభు అప్పుడే అక్కడికి వచ్చాడు. నడుము వంగిపోయి పడిపోయి జారిపోయిన ఆమెని ప్రభు అంటాడు, అద్భుతంగా నిలబెట్టాడు. ఆమెను గురించి రాసిన మాట ఏంటో తెలుసా? చూడండి, లూకా సువార్త 13:13.
లూక్ చాప్టర్ 13:13. ఆమె మీద చేతులుంచగానే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. ఆమె చక్కగా నిలబడి ప్రభువుని మహిమపరిచింది. ఈరోజు చాలామంది పరిస్థితులను బట్టి జారిపోతున్న వాళ్ళు ఉంటారు. పెళ్లి సంబంధాల గురించే మాట్లాడతారు. మా నాన్నగారు చెప్పారు, మా పెద్దక్క గురించి చెప్పారు, ఇంటికి పెద్దదాను కదా, నువ్వు చదువుకున్నావు కదా, పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను మరి అని. మా అమ్మ మా నాన్నకి మా పెద్దక్క ఒకటే చెప్పారు, మీరు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటే ఏ సంబంధం చూసినా ఓకే, కానీ అది క్రైస్తవ సంబంధమే ఉండాలి. మీరు ఎవరిని చేసుకోమన్నా మేము రెడీ, కానీ క్రిస్టియన్ సంబంధం అయితే. ఎందుకంటే మా నాన్న రక్షించబడలేదు, మా అమ్మ రక్షింపబడలేదు, పిల్లలుగా మేమే సన్నిధికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇటు మామయ్యోళ్ళు రక్షింపబడలేదు. ఆ పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చినప్పటికి చాలామంది ఏమవుతారంటే బెండ్ అయిపోతూ ఉంటారు. తర్వాత మార్చుకుందాంలే అంటారు. ఇంకా ఏమంటారంటే సోషల్ మ్యారేజ్ చేసుకుందామండి అంటారు. అలా కాదు, చేస్తే క్రిస్టియన్ మ్యారేజ్ చేయండి డాడీ అని ఒకటే చెప్పారు అంతే. అలాగే మా ఇంట్లో మా అమ్మ రక్షించబడకపోయినా, మా నాన్న బాప్తిసం పొందకపోయినా ఇంట్లో క్రిస్టియన్ మ్యారేజ్ జరిగిందంటే ఆ రోజు వాళ్ళు అలా నిలబడ్డారు. యవనస్తులుగా మీకు నేను చెప్పగలిగిన మాట, అన్నీ బాగుంటుంది, పెళ్లి సంబంధం దగ్గరికి వచ్చినప్పటికీ మళ్ళీ అన్యుల ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాదు, మీరు దేవునిలో చక్కగా నిలబడుదురుగాక. కొంచెం గట్టిగా ఆమేనందమా. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళకి అగ్ని లాంటి శ్రమలే వచ్చాయి, శ్రమలో కూడా చక్కగా నిలబడ్డారండి. మనకి శ్రమ వస్తే ఇంకా నా వల్ల కాదు భక్తి అనుకుంటాం మనం. వాళ్ళు శ్రమ వచ్చినా సరే అగ్నిలోనే దేవుడు వాళ్ళతో ఉండి అద్భుతంగా వారిని నిలబెట్టాడు. ఈరోజు నువ్వు శ్రమలో కూడా నిలబడాలి. పరిస్థితుల ప్రభావం మారిపోతున్నా సరే నిలబడుతూనే ఉండాలి. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నా నువ్వు నిలబడే కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఎలీషా వాళ్ళ గురువు గారిని గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళ గురువు అంటాడు కదా, నేను ఎవరిని సన్నిధిలో నిలబడ్డానో యెహోవా జీవముతోడు ఈ సంవత్సరం వర్షం మంచు కురవదు. అలాగే శిష్యుడు గురువుని మించిన శిష్యుడు అనిపించుకుని ఏలియాలో ఉన్న అభిషేకం 2 పాళ్ళ అభిషేకం నాకు కావాలని ఏలియాను ఎలీషా వెంబడిస్తూ ఉండేవాడు. యోర్దానికి వెళ్తే ఫాలో అయ్యేవాడు, ఎరుకోకి వెళ్తే ఫాలో అయ్యేవాడు, బేతేలుకి వెళ్తే, గిల్గాల్కి వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూనే ఉండేవాడు. ఎందుకయ్యా? నీలో ఉన్న 2 పాళ్ళ అభిషేకం నాకు కావాలి. ఆ ఆత్మ పొందుకున్న ఎలీషా ఎలా నిలబడ్డాడు తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడిన మాట చూడండి. రాసుల 2వ పుస్తకం 3వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. రాజుల 2వ పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనం. సేమ్ వాళ్ళ గురువు గారు లాంటి వర్డే మాట్లాడుతున్నాడు ఆయన కూడా. ఎలీషా ఇట్లే, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు. అబ్బా, అంటే ఎలీషా నిలబడటానికి కారణం వాళ్ళ గురువుగారు శిష్యుడు, వీళ్ళిద్దరు నిలబడటానికి కారణం ఆత్మ 2 పాళ్ళ అభిషేకం వాళ్ళు నిలబెట్టింది. ఈరోజు నా ప్రార్థన, చాలా ఆత్మీయులు దేవుళ్ళలోంచి తొలగిపోతున్న ఈ చివరి దినాల్లో, శ్రమలను చూసి వెనక్కి వెళ్ళిపోతున్న ఈ చివరి దినాల్లో ఆత్మ దేవుడు నీ ఎడల చేసే కార్యం ఏంటో తెలుసా? నిన్ను దేవునిలో చక్కగా నిలబెడతాడు. జారిపోకుండా, తొలగిపోకుండా, శ్రమలు చూసి భయపడిపోకుండా, యేసు నామములో అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించబడునుగాక. కొన్నిసార్లు శరీర క్రియలు పనిచేస్తూ ఉంటాయి. దేవుళ్ళో నువ్వు పడిపోవడానికి నీ శరీరమే నీకు ఆటంకంగా ఉంటుంది. శరీర క్రియలే అంటే కోపావేశాలు దేవుళ్ళలోంచి నిన్ను డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కొంతమంది
మంచిగా ఉండేవాళ్ళే బూతులు మాట్లాడేస్తూ ఉంటారు, దేవుళ్ళ నుంచి తొలగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ శరీర క్రియ నేను దేవునిలో ఎదగనివ్వకుండా అడ్డొచ్చేస్తూ ఉంటుంటే దేవుడిని ఎలా నిలబెడతాడో తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. రోమపత్రిక 8:13. ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా? అంటే నీ ఆత్మీయ జీవితం పడిపోకుండా, నీ ఆత్మీయ జీవితం పడిపోవడానికి శరీర క్రియ అడ్డొచ్చేస్తే ఆ శరీర క్రియను కూడా ఆత్మచేత జయించే శక్తిని ఇస్తాడంట. పౌలు అదే అంటున్నాడు, శరీర క్రియలను ఆత్మచేత జయిస్తాము. అక్కడ అంటాడు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. అంటే నువ్వు పడిపోవడానికి అనేకమైన కారణాలు, ఈ కారణాలన్నీ జయించడానికి ఒక ఆత్మదేవుని సహాయించాలి. ఇప్పుడు ఎలీషా నిలబడ్డాడంటే గురువు గారి కంటే ఎక్కువ సేవ చేయటానికి కారణం ఆయన ఆత్మ పొందుకున్న 2 పాళ్ళ అభిషేకం. ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోళ్ళు అగ్నిలాంటి శ్రమలో కూడా వారు నిలబడ్డారు. ఇక్కడ ఆత్మీయంగా ఆలోచిస్తే గారడీ సీమోన్ జీవితం చూడు, హృదయం సరిగ్గా లేదు. డబ్బుతో అన్నీ కొనలేం మనం. దేవుని వరాన్ని కూడా డబ్బుతో కొందామని ప్రయత్నం చేశాడు గారడీ సీమోన్. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆత్మచేత శరీర క్రియలను జయిస్తే మనం దేవునిలో చక్కగా నిలబడతామండి. కొంతమందికి అన్నీ బాగుంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది. దేవుని వాక్యం ఏముంటుంది తెలుసా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. కోపం అనేది శరీర క్రియ. నువ్వేం చేయాలంటే ఆత్మచేత జయించాలి. కొంతమందికి లోక సంబంధమైన క్రియలు, శరీర క్రియలు, ఆత్మక్రియలు స్పష్టంగా దేవుడు రాసిపెట్టాడు. ఇప్పుడు నువ్వు దేవుల్లో నిలబడటానికి ఇదిగో ఆత్మదేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను దేవునిలో చక్కగా నిలబెట్టే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చేతుల పైకి తొందర ఒకసారి హల్లెలూయా చెప్పండి. దావీదు ఆత్మీయుడే, కానీ శరీర క్రియ అడ్డొచ్చేసింది. శరీర క్రియ అడ్డొచ్చేసింది. తన ఇంటోళ్ళందరికీ ఎందుకు యుద్ధాలు? ఇంటోళ్ళందరికీ ఎందుకు యుద్ధాలు? ప్రభు చెప్పాడు, నువ్వు చేసిన క్రియ అన్నాడు. తన కొడుకులు అలా ప్రవర్తించడానికి కారణం తానే. ఈరోజు ఒకటే నిర్ణయం, ప్రభువా నీలోంచి మేము జారిపోకుండా చక్కగా నిలబడటానికి నీ సహాయం మాకు ఇవ్వండి. యేసు నామములో కృప కమ్ముకునుగాక. చేతుల పైకి తొందర ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో చాలామంది ప్రస్తుత దినాల్లో మనం దేవుళ్ళలోంచి అనేకులు జారిపోతున్న ఈ దినాల్లో ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తాను నిలిచి ఉన్నాననుకున్నవాడు చెప్పండి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నేను పర్లేదన్నయ్య, నేను పర్ఫెక్ట్, నేను చాలా బాగున్నాను అనుకున్న వాళ్ళు అంటే ఏమనుకోవాలి తెలుసా? ప్రభా నేను జారిపోకుండా నన్ను కాపాడయ్యా, నీకు దూరం అయిపోకుండా నీ కృప నాకు తక్కువ చేయొద్దు ప్రభా అని అడగాలట. ఆ ఆత్మదేవుడే మనల్ని చక్కగా నిలబెడతాడు. ఈ నెలలో, మే నెలలో మీ అందరి జీవితంలో దేవుడు ఆత్మ ద్వారా దేవునిలోంచి మీరు జారిపోకుండా చక్కగా నిలబడే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇంకొచ్చి గట్టిగా హుషారుగా చెప్పండి. రైట్, ఇక 3వ మాటలకు వస్తుంది. థర్డ్ వన్, 3వది, శక్తి చేత కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా ఆయన చేసే 3వ కార్యం ఏంటో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం. వాళ్ళ ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఓకే, ఎలా అనగా ఏంటి ఆ సహాయం అంటే? మనం యుక్తంగా మనకి ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు.
మనకు తెలియదు కానీ తెలియదు, ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆత్మ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చాలు. మూడవది, ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తాము అనండి. అది ఆత్మదేవుడు నీలో చేసే క్రియ. చూడండి, చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారా అని అడుగుతా. చేసుకుంటున్నామన్నయ్యా అంటారు, అక్క చేసుకుంటున్నామయ్యా అని చెప్తారు. అయితే ఒకసారి ప్రార్థన చేయండి అంటాం. వాళ్ళు ప్రార్థన మొదలుపెట్టి 5 నిమిషాల్లో ప్రార్థన ముగిస్తారు. ఏదైనా ఒక అంశం చెప్పాం ప్రార్థన చేయమని, ఒక 5 నిమిషాల్లో ప్రార్థన ముగిస్తారు. మరలా ఇంకొక అంశం చెప్పాం, 3 నిమిషాలకు వచ్చేస్తుంది ఆ ప్రార్థన. ఇంకొక అంశం చెప్పాం, 1 నిమిషంలో ఆమెని, ప్రభా దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్, అంత అయిపోయింది. వీళ్ళు ఎక్కువసేపు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎక్కువసేపు ఎందుకు ప్రార్థనలో వాళ్ళు ఉండటం లేదు? కొంతమంది చూడండి, ప్రార్థన అంటే పాటల్లో ఉంటారు, ఇక ఏ కార్యక్రమంలో అయినా ఉంటారు, కానీ వాక్యమైనా నిద్రపోతా వింటారేమో, కానీ ప్రార్థన అంటే వాళ్ళకి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అస్సలు ప్రార్థనలో కూర్చోరు వాళ్ళు. 5 నిమిషాల కన్నా నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకోలేకపోతున్నావు అంటే ఆలోచించండి. ఆత్మదేవుడు చెప్పే మాట ఏమిటంటే, ప్రార్థన ఆత్మ నీలోనికి వచ్చిందంట, ఉచ్చరింప సఖ్యము కనే మూలుగులతో నీ పక్షమున విజ్ఞాపన. అంటే విజ్ఞాపన చేయగలిగిన శక్తి ఆత్మదేవుడి ద్వారా జరుగుతుంది. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? విజ్ఞాపన ప్రార్థన మనం వరకు చేసుకుంటాం, కానీ అందుకే ప్రభు చెప్పాడు, దావీదు సంతతి మీద విజ్ఞాపన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు దేవుడు. అంటే ఆత్మ ద్వారా జరిగే కార్యం ఏమిటంటే విజ్ఞాపన ప్రార్థన. సేవకులుగా మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక ఆలోచన, అపోస్తుల దినాల్లో జరిగిన అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? ఆదిమ సంఘంలో జరిగిన కార్యాలు ఎందుకు జరగటం లేదు అంటే, వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థనలో ఉన్నారు. ఒక సేవకులు కనీసం 5 గంటలు ప్రార్థనలో ఉండాలట. ఒక సేవకుడు దేవునిలో వాడబడాలంటే కనీసం 5 అవర్స్. కనీసం విశ్వాసి సేవకుల్లో సగమైన పొద్దున్నో గంట, సాయంకాలం 1 గంట కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటే మీ కుటుంబాలకి క్షేమం. ప్రార్థన మనం చేయలేకపోతున్నాము. అదే చెప్తున్నాడు దేవుడు, నా ఆత్మ కార్యం నేను జరిగిస్తాను. ఈ మే నెలలో అనేకమైన ప్రార్థన గుంపులు లేపబడుదురుగాక. అనేకులు గంటల ధరబడి ప్రార్థన చేసే వాళ్ళని దేవుడి పరిచర్యలో అనుగ్రహించునుగాక. సో అది దేవుడు చేస్తాడు, ఆయన ఆత్మకార్యం అది. నువ్వైతే చేయలేవు ప్రార్థనలో. చాలామంది చెప్తే సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మేము వింటూ ఉండేవాళ్ళం. రోజుకి నేను 1 గంట సేపు ప్రార్థన చేస్తామని చెప్తూ ఉండేవారు. నేను రాయలసీమలో 1 సంవత్సర కాలం పరిచర్య నేర్చుకున్నాను. మాకు ట్రైనింగ్ ఏంటంటే ఉదయకాలం అంతా ట్రైనింగ్లో ఉదయకాలం ఎగ్జాక్ట్లీ 4:30కి స్తోత్ర ప్రార్థన ఉండేది. స్తోత్ర ప్రార్థన 4:30 to 5:30 ప్రేయర్ అయిన తర్వాత రెడీ అయ్యి మరలా విజ్ఞాపన ప్రార్థన 7 to 9 ప్రేయర్ ఉండేది. ఆ తర్వాత సువార్త పరిచర్యకి వెళ్ళటం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కమ్మగా నిద్రపోవడానికి ఉండేది కాదు. సరిగ్గా పాశ్రమ్మ గారు, రాజశేఖరయ్య గారు పాశ్రమ్మ గారు, విజయమ్మ గారు ఆవిడ పేరు, సరిగ్గా 3 గంటలకి నుంచి 5 గంటల వరకు ఎండలో మోకాళ్ళు వేయించేది. స్తోత్రం చెప్పండి ఒకసారి. బాగా గుర్తు నాకు. నన్ను పిలిచేది, వెస్లీ నాన్న, వాళ్ళు రాయలసీమలో ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు అని పిలుస్తారు, కొడుకు అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. 3 to 5 కంపల్సరీ ప్రార్థన చేయాలి. ఒకవేళ అమ్మ పొద్దున్నంతా తిరిగి వచ్చి బాగా స్టైన్ అయిపోయినమ్మా, నీరసం వచ్చిందమ్మా, సైకిల్, రాయలసీమ ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్, ఎత్తు పల్లాలు ఉంటాయి. వీక్ అయిపోయినమ్మా, నీరసంగా ఉందమ్మా, పడుకుంటానంటే ఫైన్ కట్టు అనేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయకపోతే 100 రూపాయలు ఫైన్ కట్టించేది.
అమ్మా మాకెక్కడ వస్తాయమ్మా మీరు ఇస్తే, లేదు కట్టు అనేది. ఇంకా ఫైన్ ఎక్కడ కడతాం, ప్రార్థన చేస్తాం, దేవుడికి స్తోత్రం చెప్పండి. 3 to 5 ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మళ్ళీ 5 గంటలకు ప్రార్థన అయిపోయిందా, మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి 6 గంటలకే ప్రేయర్ సెల్కి వెళ్ళిపోవాలి. బయలుదేరి వెళ్ళి 7 to 9 ఒక చోట ప్రేయర్ సెల్ జరిపించేవాడు. అమ్మాయి అయిపోయింది వచ్చి పడుకుందామా, లేదు ప్రార్థన అయిపోయిన వెంటనే భోజనం చేసి, ఒకవేళ విశ్వాసుల ఇంట్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే అక్కడే భోజనం చేసి వచ్చి 10 గంటలకల్లా ఇంటికి వచ్చేవాళ్ళు. మళ్ళా పెద్ద ఆయన కూర్చునేవాడు, 11 నుంచి 12:30 వరకు ప్రార్థన చేయించేవాడు. అవన్నీ గుర్తొచ్చినాయన్నమాట. ఇప్పుడు సేవలో సేవ 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 అని బిజీ అయిపోయి ప్రార్థన నిర్లక్ష్యం చేశామేమో. దేవుడు అందుకే ఈ వాగ్దానం ఇచ్చాడు, ప్రార్థన సరిగ్గా చేసుకోలేకపోతున్నామేమో. ఆత్మ ద్వారానే జరుగును. ఆత్మ దేవుడు నీ జీవితంలో చేసేదంటే తెలుసా, నీ చేత విజ్ఞాపన చేపిస్తాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. నశించిపోతున్న ఆత్మల గురించి నీ గుండెల్లో భారం పెడతాడు. నీ భర్త గురించి నీ గుండెల్లో భారం పెడతాడు. నీ పిల్లల గురించి నీ గుండెల్లో భారం పెడతాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మీ అన్నలు, మీ అక్కలు, లేదా మీ బంధువులు, మీ తండ్రి తల్లి వింటలేదా, వాళ్ళు నీ గుండెల్లో భారం పెట్టి వాళ్ళ గురించి ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో ప్రార్థించే అభిషేకం నీకు ఇస్తాడు. ఆ ప్రార్థనను వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. మొన్నే పెళ్లి రోజని భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. సరిగ్గా వారం రోజులు కూడా అవ్వలేదు. మొన్న శుక్రవారం వచ్చారు వాళ్ళు. బుధ గురువారం సభలేని, శుక్రవారం నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని వచ్చారు. వారు ఇచ్చిన సాక్ష్యం, భర్త భార్యని అదిగో పాస్టర్ గారు నాకు చూపించాడు, ఆ స్తంభం దగ్గర దించి వెళ్ళిపోయేవాడిని అని అన్నది. అక్కడే దించి వెళ్ళిపోయేవాడిని అండి, లోపలికి కూడా వచ్చేవాడిని కాదు. మా భార్య రండి అనేది, అక్కడే దించి వెళ్ళిపోయేవాడిని అండి. మా మామయ్య గారు రండి అనేవారు, అక్కడే దించి వెళ్ళిపోయేదాన్ని. మా అత్తమ్మ రండి అని, అక్కడే దించి వెళ్ళిపోయేవాడిని అండి. కానీ మా అత్తమ్మ మా మామయ్య చేసిన ప్రార్థన అలా కొట్టుకుని ఇక్కడ తీసుకొచ్చేసిందని అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పిన సాక్ష్యం అలా ఏడుస్తూ ఉండేది వాళ్ళ అత్తమ్మ గారు. ప్రభా మా అల్లుని తీసుకురండి అయ్యా మందిరానికి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసావు, నీ శక్తి ద్వారా ప్రయత్నించావు, అవలేదు. మారలేదు నీ భర్త, నీ బలంతో ప్రయత్నం చేసి అవలేదు. ఒకటే ఆత్మకార్యం, విజ్ఞాపన రోదన చేయి. దేవుని సంధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసిపిల్లల కొరకు మొదలు జామున మోకాళ్ళేసి ప్రార్థన చేయి. మాట వినని హృదయాలు కరగబోతున్న యేసు నామములో బండలాంటి హృదయాలు కరిగించబడునుగాక. యేసు నామములో రాతి గుండెని మాంసపు గుండెగా దేవుడు మార్చునుగాక. అది ఆత్మ ద్వారానే జరుగుతుంది. మేము కూడా చెప్తాం, వినరు వాళ్ళు. చెప్పి చెప్పి విసుకొచ్చేసి ఇంకా మనం చేసేదేమి లేకుండా విజ్ఞాపన ఆత్మ, రోదన చేసే ఆత్మ ప్రార్థనలోనే వాళ్ళ గురించి చేతులెత్తి రోదించుతూ ఉంటే అద్భుతంగా వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. యేసు నామములో ఈ నెలలో అలాంటి కార్యాలు ప్రభు జరిగించునుగాక. చూడండి, వాక్యంలో చదివిస్తాను. ఎఫెసీ పత్రిక 6:18. ఎఫెసీ పత్రిక 6:18. త్వరగా చదువుదామా? ఆత్మ వలన ప్రతి సమయం, ఆత్మ ద్వారా ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలను, ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనను చేయండి. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. చూడండి, సంఘానికి పౌలు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఆత్మ వలన ప్రతి స్థలమందు పూర్ణమైన పట్టుదలతో, పరిశుద్ధులంటే సేవకుల గురించి మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. సంఘానికి చెప్పాడు, మెలకుగా ఉండండి. ఈ విధంగా చదువుకుంటూ వెళితే పౌలు అనేకుల కొరకు ప్రార్థన చేసిన దైవజనుడు సంఘాన్ని ఏమనేవాడు తెలుసా? సహోదరులరా, మా కోసం ప్రార్థన చేయండి అని కోరుకునేవాడు. అందుకే
శిష్యులు కూడా చేయలేని గొప్ప సేవ ఎలా చేయగలిగాడంటే ఆ ప్రార్థన శక్తి. సంఘ ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. సంకిళ్ళే తెగిపోయినవి. పేతురు చెరసాల్లో ఉండి కూడా హ్యాపీగా ఉన్నాడంటే సంఘ ప్రార్థన. ఈరోజు సంఘానికి అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన కొదువైపోయింది. అందుకే ఆత్మ ద్వారా నేను చేస్తానంటున్నాడు దేవుడు. నా ప్రార్థన అబ్రహాము సొదొమ గొమొర పట్టణం కోసం 50 మంది ఉంటే కాపాడతావా, ఆ తర్వాత 30 మంది ఉంటే కాపాడతావా, 20 మంది ఉంటే 10 మంది ఉంటే కాపాడతావా అని ఎంత పట్టుదలతో దేవుణ్ణి వేడుకున్నాడో, మీ వీధి కోసం అబ్రహాములాగా విజ్ఞాపన ప్రార్థనాత్మతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. అలాగునే ఎస్తేరు తన సంస్థానంలో తన ప్రాంత ప్రజలు రక్షింపబడాలని ఎస్తేరు చేసిన విజ్ఞాపన ప్రార్థన యూదుల్ని ఎలా రక్షించిందో అలాంటి ఎస్తేరు వంటి కృపదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇంకా చెప్పుకోవాలంటే ఇర్మియా జనుల్లో హతులైన వాళ్ళ కోసం కన్నీటి ఊటగా తల జలమయంగా మారిపోయింది. అలాంటి రోదన ఆత్మ దేవుని ద్వారానే నీ జీవితంలో విజ్ఞాపన ప్రార్థన ప్రారంభమగునుగాక. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. ఒకేలా బిజీ అనుకుని ప్రార్థన ప్రక్కన పెడుతున్నారేమో, నేను కూడా మ్యాక్సిమం ఈ మే నెలంతా కూడా ఎక్కువ ప్రార్థన, తక్కువ ప్రయాణాలు, ఎక్కువ ప్రార్థన, కనీసం ఒక 5 గంటల ప్రార్థనలో ఉంటే తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నా. ఇలాంటి ప్రార్థనాత్మ సేవకులుగా మా అందరికీ దేవుడు దయచేయునుగాక. సంఘములో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొచ్చునుగాక. విజ్ఞాపన చేసే ఆ అభిషేకం దేవుడు ఇచ్చునుగాక. ఇక 2 మాటలు ఉన్నాయి, ఆఖరి 2 మాటలు త్వరగా చెప్పి ముగిచేస్తాను. 4వది, ఇది ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఆత్మ ద్వారా చేసే కార్యం ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతని కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. చాలు. ఆత్మ కలిగించి అంటే ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలు ఏంటో చెప్తున్నాను. 4వది, ఐక్యతను కాపాడుకుంటాము అనండి. కొంచెం గట్టిగా చెప్పాలి, ఐక్యతను కాపాడుకుంటాము. ప్రియులారా, మీరు ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎంత టాలెంట్ మీకు ఇచ్చినా, ఐక్యతను మాత్రం కాపాడకపోతే మనం చేసిన భక్తి అంతా జీరో అయిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరితో సమాధానంగా లేరో వాళ్ళతో సమాధానపరిచే బంధం, అది ఆత్మదేవుడు నీలో క్రియ చేస్తాడు. ఎవరితో ఇంకా మాట్లాడకుండా ఉండిపోయామో నువ్వు ప్రార్థనలో వెంటనే నీకు గుర్తు చేస్తాడు, వాళ్ళతో వెళ్ళిపోయి సమాధాన పడిపో. అది నీ అంతటి నీకు రాదు. నీలో క్రియ జరగాలంటే అది ఆత్మదేవుడు మొదలు పెట్టాలి. ఆత్మదేవుడు మొదలు పెట్టాలి ఖచ్చితంగా. అదే చెప్తున్నాడు, ఆత్మ కలిగించే ఐక్యత. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవాన్ని ఉంచుతాడు దేవుడు. ఎవరెవరు మనస్పర్ధలతో ఉన్నారో, ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నించిన వాళ్ళతో సమాధాన పడలేకపోతున్నావా, నీలో ఈ నెలలోనే దేవుడు ఆత్మ కార్యాన్ని మొదలుపెట్టునుగాక. ఆత్మ ద్వారా నేను చేస్తాను. ఆత్మ ద్వారా దేవుడు మొదలు పెడతాడు. ఎందుకో తెలుసా? ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం ఏంటో చెప్పనా? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2000 మందిని తరమాలి, కానీ ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరుముతారంట. సాతాను గాడికి తెలుసు, ఇద్దరు కలిసి ఉంటే అక్కడ దేవుని ఆత్మ కార్యం జరిగిపోతుందని వాడికి తెలుసు. అందుకని మధ్యలోకి వచ్చి చిచ్చు పెడతాడు. మధ్యలోకి వచ్చి ఏదో ఒక వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒక అపనింద,
లేకపోతే ఏదో ఒక సనుగుడు, నీకోసం అక్క ఏమనుకుంటుందో తెలుసా, నీకోసం ఆ అన్నయ్య ఏమంటున్నాడో తెలుసా, ఇలా అంటున్నాడు నీకోసం అంటే, అవునా నా కోసం చెప్తాడా అని ఆయన మీద ఇంకా పగ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మధ్యలో ఐక్యత చెడగొట్టేసి దేవుని కార్యం ఆగిపోయింది అక్కడ. అందుకే ప్రభు అంటాడు, ఈ నెలలోనే అందరి విశ్వాసుల కుటుంబాల్లో మేము ఇదే ప్రార్థన చేసాం, ప్రభా అద్భుతాలు చేస్తానన్నావు, అసలు ఈ సేవలో 4 నెలలైనా ఎందుకు అద్భుతం జరగలేదు అంటే, ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు మొదట వెళ్ళి నువ్వు సమాధానపడు, ఆ తర్వాత వచ్చి ఈ అర్పణ అర్పించనే వాక్యం గుర్తొచ్చింది. అవును కదా, అంటే విశ్వాసుల్లో చాలామంది ఇంకా సమాధాన పడకుండా ఐక్యతను పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందుకే కార్యాలు జరగట్లేదు. ఈ నెల ఆయన ప్రారంభిస్తున్నాడు, శక్తి చేత కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా అనేకుల కుటుంబాలని దేవుడు ఐక్యపరచునుగాక, అనేకుల కుటుంబాల్లో అత్త కోడల మధ్యలో ఐక్యత వచ్చునుగాక, అన్నదమ్ముల మధ్యలో ఐక్యత వచ్చునుగాక, తోడు కోడల మధ్యలో ఐక్యత వచ్చునుగాక, కుటుంబాల మధ్యలో ఐక్యత పనిచేయునుగాక, సేవకుల మధ్యలో ఐక్యత వచ్చునుగాక. ఖచ్చితంగా దేవుని సేవకులుగా మేము అదే ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ మాట గురించి అదే పౌలు కొరింథీ సంఘానికి ఒక లేఖ రాస్తూ ఇలా అంటున్నాడు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 Corinthians chapter 1 verse 10. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనస్సును ఏక మనస్సు, ఏక తాత్పర్యం, మీరు సన్నద్ధులై ఏకభావంతో సన్నద్ధులై ఉండాలి. ఎందుకు? మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీలో కలహాలు ఉన్నాయి, మీలో కక్షలు ఉన్నాయి. పౌలు కొరింథీ సంఘానికి లేఖ ఎందుకు రాశాడంటే చెప్తున్నాడు, సహోదరులారా, కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ మీలో ఉన్నాయి అని. అందుకనే దేవుని కార్యాలు ఒకవేళ జరగట్లేదేమో, మీరు ఎంతగా ప్రయత్నించినా జరగట్లేదంటే సమాధానం పడలేదు అనేది ఏదో ఒకటి అర్థమవుతుంది. అందుకనే అది ఆత్మదేవుడే, ఆ ఆత్మదేవుడే నిన్ను ఐక్యపరిచి సమాధానపరిచి అప్పుడు నీ కార్యాలన్నీ తప్పకుండా జరిగిస్తాడు. యేసు నామములో అలాంటి కార్యాలు మొదలగునుగాక. సేవకుడిగా నేను కూడా ప్రతి వారితో ఇప్పటికే అందరితో సమాధానంగా ఉంటాను. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరైనా నా మీద వాళ్ళకి కోపంగా ఉందని తెలిసినా వెళ్ళి సమాధాన పడి వస్తా. దేవుని మందిరానికి మానేసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిన సందర్భాలు. ప్రార్థన ఆగకూడదు, దేవుని కార్యాలు ఆగకూడదు. తప్పకుండా ఐక్యత కాపాడుకునేటట్లుగా ప్రభు కార్యాన్ని మొదలుపెట్టునుగాక. చాలామంది సమాధాన పడరు. వాళ్ళ గురించి బైబిల్ ఏమంటుంది? యోధా పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయుండి భేదములు కలుగ చేయుచున్నారు. అంటే ఒక వ్యక్తి భేదాభిప్రాయాలు తీసుకొస్తున్నాడంటే ఆ వ్యక్తి సరిగ్గా దేవుని ఆత్మను నమ్మలేదు. ఆత్మ లేని వారయుండి భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు అనేవి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళలో సరైన ఆత్మ అవగాహన లేదు. యోధా పత్రిక మనం ఇంచుమించు ఒక 85 ప్రసంగాలు విన్నాం. ప్రకృతి సంబంధులంటే వాళ్ళకి ఆత్మ సంగతులు గ్రహించరు. ఎప్పుడు భేదాభిప్రాయాలే, ఏదో ఒక భేదాభిప్రాయం. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఆత్మ దేవుడు నీలో చేసే క్రియ ఏంటంటే భేదం ఉన్న చోట కూడా పరిశుద్ధాత్మ ప్రేమ పుట్టిస్తుంది. వాళ్ళు ఎంత భేదాభిప్రాయాలు పెట్టుకోండి, వాళ్ళ మనసులో ఎంత భేదాభిప్రాయం పెట్టుకున్నా నువ్వు
పరిశుద్ధాత్మ పూర్ణుడు కాబట్టి ఆ ప్రేమ వారిలో క్రియ చేయాలి. నా ప్రార్థన ఈ నెలలోనే యేసయ్య ఎన్ని కుటుంబాల్లో ఐక్యత లేకుండా ఉన్నారో, అత్త కోడలు ఎవరు మాట్లాడుకోవట్లేదో, అన్నదమ్ములు ఎవరు మాట్లాడుకోవట్లేదో, లేకపోతే రక్త సంబంధుల్లోనే ఆత్మీయుల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయో, ఆత్మదేవుడు వాళ్ళని ఐక్యపరచటం ఆ కార్యం మన కన్నులతో చూసుదుముగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆత్మచేత, ఆ పోలికగానే, ఆత్మచేత చేసే కార్యం చెప్తున్నాను, ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. చాలు, హల్లెలూయా చెప్పండి ఒకసారి. చివరి మాట, దేవుని పోలికలోకి మార్చబడతాం. శక్తి చేత కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా నేను చేస్తాను. ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలు ఏంటి అంటే, దేవుని పోలికలోకి నిన్ను మార్చుకుంటాడు. ఆయన పోలికలోనే నువ్వు చేయబడ్డావు, ఆయన చేతులతోనే నువ్వు చేయబడ్డావు. కానీ సర్పము కుయుక్తితో అవ్వమ్మను మోసం చేసినట్లుగా దేవుని పోలికలో చేయబడిన మనం క్రీస్తు స్వారూప్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆయన ఇచ్చిన పరిశుద్ధత, ఆయన ఇచ్చిన అనురాగం, ఆయన చూపిన దయ, కరుణ, ఆయన స్వభావాలన్నీ కూడా పోగొట్టేసుకుంటున్నాం. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఒక శిల్పి చేతిలో ఒక రాయి, తన మనసులో ఒక శిల్పం చెక్కాలని ఉంటుంది. చెక్కుతున్నప్పుడల్లా గాయాలు అవుతూ ఉంటాయి, చెక్కుతున్నప్పుడల్లా గాయాలు అవుతూనే ఉంటాయి. అయినా తన మనసులో ఉన్న రూపాన్ని వచ్చేదాకా చెక్కుతూ ఉంటాడు. సేవా పరిచర్యలో విశ్వాసులుగా మనం, సేవకుడి బాధ్యత ఏంటంటే మిమ్మల్ని అందరినీ క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావాలి, క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. దాని కొరకు ప్రతి ఆదివారం చెక్కుతూనే ఉంటాడు సేవకుడు, ప్రతి ప్రార్థనలో చెక్కుతూనే ఉంటాడు, ప్రతి ఏదో ఒక ఉపదేశాన్ని చెప్పి మిమ్మల్ని చెక్కి సరిచేసి నేర్పరైన శిల్పకారుని వలె పునాదిని వేసి ఆ రూపంలోకి తీసుకురావటానికి. కొన్నిసార్లు చెక్కుతున్నప్పుడు సుత్తి దెబ్బ తగిలితే గాయాలు అవుతూ ఉంటాయి, సుత్తి దెబ్బ తగిలితే నొప్పి పుడుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అయినా క్రీస్తు స్వరూపంలోకి రావాలి. కొన్నిసార్లు సేవకుడు గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, ఆ యొక్క బోధ ప్రకటిస్తూ ఉంటాడు. ఎందుకు? క్రీస్తు స్వరూపంలోకి. ఆ స్వరూపంలోకి నువ్వు రావాలంటే ఆత్మ చేతనే ఆ పోలికగా మార్చబడుతున్నారు. ఆమేనని చెప్పండి. 2 చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొన్ని చర్చెస్లో గంటలు ఉంటాయి, గంటలు. వాళ్ళు ఆరాధన స్టార్ట్ అవ్వాలంటే గంట కొడతారు. స్కూల్లో పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు 1వ బెల్ల, 2వ బెల్ల, 3వ బెల్ల అయితే ఇంకా స్కూల్ టైం అయిపోయింది అన్నమాట. అలాగే చర్చిలో అక్కడ విశ్వాసులందరూ రావాలంటే గంటలు కొడితే వాళ్ళు వస్తారన్నమాట. 3 గంటల కన్నా ఒక్కసారే ఒక గంట కొట్టి ఆపారంటే ఎవరో చనిపోయారని అర్థం అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. 3 సార్లు కొడితే ఆరాధనకి టైం అయిపోయింది, కానీ ఒక్కసారే కొట్టాడంటే ఎవరో చచ్చిపోయారు, గబగబా వెళ్ళిపోదాం అనుకుంటారంట. చాలా చర్చెస్లో చూడండి, సమాధి కార్యక్రమాలు ఇంటి దగ్గర జరగవు, చర్చి దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు. బాడీ చర్చి దగ్గరికి వచ్చేస్తుంది, చర్చి దగ్గర నుంచి ఆ సమాధి బరియల్ గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు. ఓ పాస్టర్ గారు సంఘానికి ఒక అద్భుతమైన పాఠం నేర్పించాలి, వీళ్ళని చెక్కాలి, వీళ్ళని దిద్దాలి, వీళ్ళని సరిచేయాలని ఆలోచింపచేసి ఆ రోజు గంట, దేవాలయం గుడి పైన ఉన్న గంట ఒక్కసారి అలా కొట్టాడంట. అందరూ ఎవరు చనిపోయారు బాబు, ఎవరు చనిపోయారు బాబు గబగబగా వచ్చేస్తూ ఉన్నారు. దేవాలయంలోని బలిపీఠం దగ్గరే ఆ యొక్క పెట్టి, సమాధి పెట్టి ఉంది. అందరూ లైన్లో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు.
పాస్టర్ గారు చెప్పారంట, ఒక్కొక్కరు మాత్రమే, అందరూ ఒకసారి వెళ్ళకండి, అందరూ వెళ్ళి బాడీని చూడొద్దు, ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళి చూడండి అన్నారంట. దగ్గరికి వెళ్ళి చూసి ఏడ్చుకుంటా వెళ్ళి ఆడ కూర్చుంటున్నారంట. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసి ఏడ్చుకుంటా వెళ్ళి ఆడ కూర్చుంటున్నారంట. చివరికి పాస్టర్ గారు అందరినీ గమనించారంట, అందరూ ఏడుస్తున్నారంట. ఎవరు చచ్చిపోయారు రా బాబు, ఎవరు చచ్చిపోయారు అంటే, ఇంతకీ ఎవరు చచ్చిపోలేదు, దేవుడికి స్తోత్రం చెప్పండి, ఎవరు చావలేదు, కానీ ఏడుస్తూ ఉన్నారు. ఇంతకీ ఈయన ఏం చేశాడంటే ఆ సమాధి పెట్టులో ఒక అద్దం పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అద్దం పెట్టాడు. అద్దంలో ఎవరి ముఖం కనబడుతుంది అక్క? ఎవరి ముఖం వాళ్ళకి కనబడుతుంది. అంటే జీవించుచున్నాననే పేరు నీకు ఉంది కానీ, చెప్పండి చెప్పండి చెప్పండి, మృతుడవే, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. జీవిస్తున్నావు అనే పేరుంది, పేరుకే బ్రతుకుతున్నావు, కానీ ఆత్మీయ స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నావు. ఏమి క్రీస్తు స్వారూప్యం నీకు రాలేదు. క్రీస్తు స్వారూప్యంలోనికి ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరం ఏమీ రాలేదు అని సంఘానికి పాఠం చెప్పాలని ఒక అర్థం పెట్టాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా దైవజనుడి ద్వారా కొన్నిసార్లు కొన్ని హెచ్చరికలు చెప్తూ ఉంటాడు మనకి. దిద్దుకుందాం. క్రీస్తు స్వారూప్యంలోకి రావాలంటే అది ఆత్మ కార్యమే జరగాలి. రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నేను పలానా సంఘంలో ఉంటే ఎత్తబడతాను అనుకోవద్దు. ఏ సంఘంలో ఉన్నదనేది కాదు, కానీ ఎలా ఉన్నావనేది ఇంపార్టెంట్. బైబిల్ ఏమంటో తెలుసా? ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము. అంటే సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరు? ఆత్మదేవుడు. అందుకే సృష్టి ప్రారంభంలోని జలముల మీద ఆత్మ అల్లాడింది, ఆఖరిలో సంఘాన్ని సిద్ధపరిచేది కూడా ఆత్మే. అందుకే ఈ నెల వాగ్దానం శక్తి చేత కాదు, చెప్పండి, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఆత్మ ద్వారా ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో దేవుడు. నీ శక్తితో నువ్వు ఆధారపడ్డావు, అవలేదు, బలముతో అవ్వలేదు. ఇప్పుడు ఆత్మ మీద ఆధారపడు. పరిశుద్ధ ఆత్మ దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపో. ప్రభా నువ్వే చెయ్యి అని ఆయన మీద ఆధారపడితే ఆయన నీ జీవితంలో ఈ నెలలో 5 కార్యాలు మొదలు పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. నెంబర్ 1, ఆత్మ చేత నడిపించబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో సరైన మార్గం, భవిష్యత్తు, వివాహం, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఆత్మ చేత నడిపిస్తాడు. నెంబర్ 2, దేవునిలో చక్కగా నువ్వు నిలబడతావు, ఎక్కడ జారిపోవు. ఆత్మ దేవుడు నీలోకి వచ్చి నేను నిలబడతాడు. శరీర క్రియలు నిన్ను పడగొట్టాలన్నా ఆత్మ చేత దేవుడిని నిలబెడతాడు. నెంబర్ 3, విజ్ఞాపన ప్రార్థన చేపిస్తాడు నీ చేత. నెంబర్ 4, ఐక్యత కాపాడుకున్నట్లుగా చేస్తాడు. నెంబర్ 5, దేవుని పోలికలోనికి మార్చి ఆ రూపాంతర మహిమను చూపిస్తాడు. ఇలాంటి కార్యాలు ఈ నెలలో యేసు నామములో మన సంఘం పట్ల దేవుడు నెరవేర్చునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకోబోతున్నాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకే 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం 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 అని చెప్తారా గట్టిగా? అందరు లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, శక్తితో కాదయ్యా, బలముతో కాదయ్యా, ఇది నా ఆత్మ ద్వారాని. అందరు చేతులు పైకెత్తండి, స్వరమెత్తి. గత నెలలో ఎన్నో ప్రయత్నాలు చేసి జరగలేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నవేమో, ప్రార్థన అడుగు. ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నా శక్తి చేత వద్దయ్యా, నా బలముతో వద్దు ప్రభువా, ఇది నీ ఆత్మ ద్వారానే జరగాలి. నీ భర్త మార్పు, నీ పిల్లల భవిష్యత్తు, నీ ఇల్లు పరిస్థితులు, ప్రతిదీ దేవుడు ఆత్మ ద్వారా కార్యం మొదలు పెట్టబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు, నమ్మిన వారు చేతులు పైకెత్తి అందరూ ప్రార్థన చేసుకోండి. ఇక ఎవ్వరు అటు ఇటు చూసే సమయం కాదు. ఇది దేవుని దగ్గర ఒక చిన్న మనవి తీర్మానం చేసుకో. ప్రభువా, ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని మొదలుపెట్టు ప్రభువా అని చేతులెత్తి ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నీలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలనుకుంటున్నావో దేవుడు ఒక ఆలోచన ఇవ్వబోతున్నాడు. ఆత్మ చేత నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా.
ప్రభువా, ఖచ్చితంగా మా ఎడల నీ కార్యాన్ని మొదలుపెట్టు స్వామి. కొన్నిసార్లు జారిపోతున్నానయ్యా, ఇదిగో ఆత్మదేవుడు నీలో వచ్చి నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ భర్త మారట్లేదని బాధపడుతున్నావా? చెప్పి అలసిపోయావా? విజ్ఞాపన ప్రార్థన చేపిస్తున్నాడు నీ చేత ఆయన. గంటల తరబడి దేవుని పాదాల దగ్గర కూర్చుని అనుభవం ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈమెను హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నా యేసయ్యా. కృపలను కృతజ్ఞత కలిగి స్తుతుల అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలం నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివే, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను దేవుడు ఆత్మ కార్యాలు చేయబోతూ ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని స్తుతించండి. యేసయ్యా. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను. ఇదిగో ఆయన కార్యం మొదలుపెట్టి ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందించండి. యేసయ్యా నీ శక్తి, యేసయ్యా నీ ప్రభావము,
ఆత్మ ద్వారా నీది జరుగును, ఆత్మ ద్వారా నీది జరుగును. యేసయ్యా, ఈ మే నెల శక్తి చేత కాదు, బాలముతో కాదు, ఇది నా ఆత్మ ద్వారానే జరుగుతుంది అని వాగ్దానం ఇచ్చి నెరవేర్చబోతున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మ ద్వారా ఆయన చేసే కార్యాలని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. గిద్యోను లాంటి యుద్ధాన్ని ప్రభు చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ నెలంతా పరిచర్య, విశ్వాసుల కుటుంబాలకి క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. సాయంకాలం సేవా పరిచర్యలో ఉన్న వాళ్ళ కొరకే కూడిక కొరకు స్తోత్రం చెల్లిద్దాం. బాప్తిస్మల ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలమున ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని ఈ మొదటి తేదీన వాగ్దానం అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునని మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రమయ్యా. నాయన, అనేక మంది వారి శక్తి చేతను, వారి బలము చేతను ఏవేవో కార్యాలు చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం నీ ఆత్మ చేతని ఇలాంటి కార్యాలు చేస్తానని మీరు తెలియపరిచారయ్యా. ఆత్మ చేత ఎలాంటి కార్యాలు జరిగిస్తారో వాక్యపు వెలుగులో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రము నాయన. ఆత్మ చేతని ప్రభువా నా తండ్రి నడిపించబడతారని తెలియపరిచారయ్యా. మేము మా బిడ్డలు ఆత్మ చేత నడిపించబడాలి ప్రభువా. ఆది అపోస్తలులు నా తండ్రి, వారితో మీరు ఎలా మాట్లాడిన ఆయన ఆత్మలను రక్షించారు. ఎక్కడికి వెళ్ళకూడదని అడ్డగించారు. ఎక్కడికి వెళ్ళి ఆత్మను పట్టుకోవాలో మాట్లాడారు. ఎవరి ఇంటికి వెళ్ళాలో కూడా మీరు తెలియపరిచారు ప్రభువా. అలాంటి ఆత్మ నడిపింపి పరిచర్యకి మీరు దయచేయండి దేవా. మా జ్ఞానంతో, మా యొక్క తలంపులతో మేము వెళ్ళకూడదు యేసయ్యా. దయచేసి సహాయం చేయండి ప్రభు. ప్రతి క్షణము మాకు ఆత్మ నడిపింపు కావాలయ్యా. ప్రతి క్షణము ఆత్మ నడిపింపు ఇవ్వండి ప్రభు. అయినా నీకు స్తోత్రాలు ప్రభు. ఆత్మ కొరకై వేడుకుంటున్నామయ్యా. సంఘమంతటిని ఆత్మ వర్షం చేత తడపమని వేడుకుంటున్నామయ్యా. మీరు వాగ్దానం చేస్తారయ్యా, కడవరి వర్షం చేత సంఘాన్ని తడుపుతానని. విశ్వాసులు కూడా ఎన్నో రకాలుగా వారి ఇష్టం వచ్చినట్లు అడుగులు ముందుకు వేసి ఎన్నో రకాలనైనా ఇబ్బందుల పాలవుతున్నారు ప్రభు. తిప్పలు పడుతూ ఉన్నారయ్యా. ఇది మొదలుకొని మా విశ్వాసులందరికీ ఆత్మ నడిపింపివ్వండి ప్రభు. ఆత్మ నడిపింపివ్వండి. అలాగూ నేను ఆయన నా తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఆత్మ మాలోనికి వచ్చి మేము చక్కగా నిలబడే కృపనిస్తారని తెలియపరిచారయ్యా. నీలో నిలబడాలంటే ఆత్మ ఉండాలి ప్రభు. ఇదిగో రక్షించబడిన బిడ్డలందరినీ ఆత్మ చేత నీలో నిలబెట్టండి ప్రభు. నీలో నిలబెట్టండి. యవనస్తులు అనేకులు నేను త్రుటిల్లి పోతూ ఉండగా తండ్రి, వారిని మీరు దర్శించి ప్రభు ఆత్మ వారిలోనికి వెళ్ళి నిలబెట్టాలి ప్రభు. రక్షించబడిన బిడ్డలు, ఇంకా రక్షణ పొందడానికి సిద్ధపడిన బిడ్డలను ఆత్మ చేత నీలో నిలబెట్టండి ప్రభు. వారిని ఆత్మ పూర్ణులుగా చేయండి ప్రభు. పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి అయ్యా. మీకు స్తోత్రం. బాప్తిసం పొందినప్పుడు నాయన ఎలాంటి పరిశుద్ధాత్మ అనుభవం మీకు వచ్చిందో యేసు నామములో రక్షణ పొందుతున్న బిడ్డలను అలాగున ఆత్మ చేత నింపండి స్వామి. కుమ్మరించండి యేసు నామములో. అలాగునే ప్రభువానికి వందనాలు. ఆత్మ మమ్మలను విజ్ఞాపన చేసేటట్లు చేస్తుందని తెలియపరిచారే. మేమైతే కొద్దిసేపే మాకు అనుకూలంగా ప్రార్థన మా అవసరతల కొరకు వేడుకుంటామేమో తండ్రి. అలా కాకుండానట్లుగా అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలని మాట్లాడారు ప్రభు.
యుక్తంగా ఎలా ప్రార్థించాలో, ఎవరి నిమిత్తం ఏం మొర్ర పెట్టాలో మాకు తెలియదు, కానీ తండ్రి ఆత్మకే తెలుస్తుందని తెలియపరిచారు ప్రభు. అలాగా ఆత్మలో మూలుగుతూ ప్రార్థించే అనుభవం మాకు, మా బిడ్డలకి ఇవ్వండి ప్రభు. మరి భర్తల కొరకు, వారి బిడ్డల కొరకు, నాయన సేవకుల కొరకు ఎలా మొర్ర పెట్టాలో ఆత్మ నడిపింపు బిడ్డలకి ఇవ్వండి ప్రభు. మూలుగులు కలిగిన ఆత్మ కుమ్మరించండి ప్రభు. రోదన చేసే అభిషేకము దయచేయండి, ఈ ఆచరణ చేసే అభిషేకము దయచేయి ప్రభు. నీ పాద సన్నిధిలో, నీ పాదాల చెంత గంటల తరబడి కూర్చుని విజ్ఞాపన చేసే ఆత్మను సంఘం అంతటిపై కుమ్మరించు ప్రభు, కుమ్మరించి. మా ప్రాంతాలు, మా వీధులు, మా రక్త సంబంధులు నశించిపోతున్నారయ్యా. అబ్రహాము ఎలాగ వేడుకున్నాడో ప్రభువా, మేము కూడా అలా వేడుకునే కృపనివ్వండి తండ్రి. అలాగనే ఆత్మ ఐక్యతను కాపాడుతుందని శ్రీపరిచారయ్య. ఎంతో మంది కుటుంబాల్లో అసమాధానాలు ఉన్నాయి, బంధువుల మధ్యలో అసమాధానాలు ఉన్నాయో ప్రభు. పరిశుద్ధాత్ముడా, యేసు నామములో సమాధానం ఇవ్వమని వేడుకుంటున్నామయ్య. ఇంకా మేమంటే ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు మిత్రులుగా చేస్తానని తెలియపరిచారు కదా ప్రభు. అలాగున వారికి మాకును గొప్ప సమాధానం ఇవ్వమని వేడుకుంటున్నాం. అలాగునే నాయన ఆత్మ ప్రభాన్ని పోలికగా మారుస్తుందన్నావు తండ్రి. నాయన మేమందరము ముసుగులేని ముఖము కలిగిన వారమే, నీ ఎదుట మేము నిలబడాలి కనుక ప్రభు ఆత్మ చేత మీరు మాకు నీ రూపం, నీ స్వభావం, నీ పోలిక, పూర్తిగా నీ పోలికలకు మమ్మల్ని మార్చండి ప్రభు. క్రీస్తు స్వారూప్యం మాయం ఎందుకు కనబడాలి ప్రభు. విశ్వాసులను కూడా అలాగున మలచండి ప్రభు, నీ రూపంలోనికి చెక్కండి ప్రభువ. విత్తబడిన మాటలు బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చి, ఆయా వాక్యం అందరిలో నూరంతలుగా ఫలభరితంగా మార్చబడాలి ప్రభు. నా తండ్రి, నెలంతా మేము అలాగున నడిపించబడడానికి కృపని తండ్రి. అలాగున నాయన నీ ఆత్మ కొరకు కనిపెట్టే అనుభవం దయచేయండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.